33:12 సార్ చదువు. కీర్తన గ్రంథము. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. హల్లెలూయా. యెహోవా చెప్పండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు ధన్యులు. ధన్యులా అన్యులే? నిజమే నిజం. ధన్యులే. హల్లెలూయా. ధన్యులు. యెహోవా తమకు, తమకు అనే దగ్గర నాకు అని పెట్టుకోండి. తమకు అనే దగ్గర నాకు, నాకు అని పెట్టుకోండి. నాకు ఏమవుతుందా? నాకు దాన్ని అర్థం చేసుకుంటే ఇంకా అన్ని అర్థాలు వస్తాయి, కానీ నాకే. ఓకే. తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఇప్పుడు నువ్వు ధన్యుడివా ధన్యుడు కాదా? ఎందుకు చెప్పమంటారా? ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్లాది దేవతలు అనబడి దేవుళ్ళు అనబడి ఉన్నప్పటికీ నీవు మాత్రమే, నీ కుటుంబం మాత్రమే ప్రభువుని సేవించేవాడిగా మార్చిన యేసయ్యకి మహిమ చేయలేము. ఇది అన్నిత అందరికి లేదండి, దొరకదు కూడా. ఇది అన్నిత దొరకదు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా దొరకదు. నిజం చెప్తున్నాను. ఈ ధన్యత ఎవరికి దొరకదు. ఆయనది రాజ్యం ఇరుకైన రాజ్యం, ప్రవేశించడము అర్థమవుతుందా? మనకే ఆ ధన్యత ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క ఎంఈపీ ప్రాంతంలో కొన్ని వేలాది మంది ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న మన 10 మంది 15 మందికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాడివి, ఎంతో ధన్యుడు అని కూడా చెప్పుకోవచ్చు. నువ్వు దేవుని దృష్టిలో గొప్ప ధన్యుడివి, ధన్యురాలివి. కాబట్టి అందరూ ఎటువైపు తిరిగి నానా జబ్బులతో, నానా సమస్యలతో, నానా బాధలతో, నానా కష్టాలతో, చెప్పలేనటువంటి, నడవలేనటువంటి, అనుభవించలేనటువంటి రోగాలతో, సమస్యలతో, బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ నిన్ను, నీ కుటుంబాన్ని హ్యాపీగా సుఖంగా ఉంచిన దేవాది దేవుడు ఎంత గొప్పవాడు. అవునా కాదా? ఇప్పుడు నువ్వు ధన్యుడు ధన్యుడు కదా? హల్లెలూయా. ధన్యుడు అమ్మా, ధన్యుడు అలివే. దాన్ని బట్టి కన్నీరు కాచి ప్రభువుని స్తుతించాలి. ఈ లోకంలో చాలా మందికి లేదు ఇది ధన్యత. ఉదయకాల సమయంలో ఎవరండి ప్రార్థన చేసేది? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? డైలీగా మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఎంతో ధన్యులమే. దేవుడు ఆ రోజుకి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నీవు నేను కూడా దేవుని దృష్టిలో యథార్థం బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి ధన్యుడు నీవు. చూడండి, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న ధనులు. ధనులు స్వాస్యము అంటే సొంతము. స్వాస్యం అంటే ఏంటిది? సొంతము. ఏర్పరచుకుని చెప్పాను కదా. ఇప్పుడు 4 గంటలకి 3 గంటలకి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? వేల లక్షల కోట్లాది మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, లేదా ఈ భారతదేశంలో. కానీ నీవు నేనే ప్రార్థన చేయడానికి లెగుస్తున్నామంటే తన స్వంతంగా నేనేం చేసుకున్నాడు తెలుసా? నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలోని ముఖేష్ అంబానీ లాగా డబ్బు ఉంటే నేను గొప్పవాడిని, ఒక పెద్ద స్టార్ అయిపోతే నేను గొప్పవాడిని, లేదంటే పెద్ద బిల్డింగ్ ఉంటే నేను గొప్పవాడిని, 10 కోట్ల ఆస్తి నా దగ్గర ఉంటే నేను గొప్పవాడిని, లేదంటే పెద్ద బంగ్లా నాకు ఉంటే గొప్పవాడిని, రోల్స్ రాయ్స్ కారు ఉంటే గొప్పవాడిని. ఎవరిచ్చారు ఇవి నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వలేదా? దేవుడు కలిగి చేస్తూ వచ్చినవి అవి. వాటిని బట్టి నువ్వు ఎందుకు సంతోషిస్తావు? కానీ ఈరోజు మనిషి ఎట్లు బట్టి సంతోషిస్తున్నాడు? లోకంలో ఉన్న ఆ యొక్క దేవుడు కలిగి చేసిన సృష్టిని బట్టి సంతోషిస్తున్నాడు తప్ప సృష్టికర్తను బట్టి సంతోషించట్లే. హల్లెలూయా. మనిషి ఎలా తయారైపోయాడంటే అన్ని దేవుడి మాట ఉంటాయి, మానవుడు ఒక్కడే దేవుడి మాట ఉంటాడు.
కానీ దేవుని మాట వినేవారిగా మనం ఉంటే మనల్ని గొప్ప స్థాయికి నడిపిస్తాడు. హల్లెలూయా. అదే ధన్యత, అదే భాగ్యము, అదే గొప్ప ధన్యతగా భావించాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధన్యుడివి, దేవుని చేతిలో ధన్యుడివి. ఎక్కడికి వెళ్ళా నీకేం కలుగుతుంది? మేలు, ఆశీర్వాదము, మేలు కలుగుతుంది. చూడండి 128 కీర్తన అనుకుంటారు. 128 కీర్తన అనుకుంటాను. చూడండి, 128 కీర్తన చూడండి, మొదటి నుంచి చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అబ్బా చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో, ఎవరి త్రోవలో? ఆయన త్రోవలో. ఆయన త్రోవ అంటే దేవుని త్రోవలో నడిచేవారు ఎవరట? ధన్యులు. హల్లెలూయా. భయభక్తులు. కొంతమందికి భక్తి ఉంటది, దేవుని యందు భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటది, దేవుని యందు భక్తి ఉండదు. తల్లి, భయము భక్తి కలిపి రెండు ఏకండిగా రాయబడి ఉన్నాయి బైబిల్లో. కాబట్టి నీకు భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా సరే నువ్వు ధన్యుడు కాదు. మరి ఏమవుతావు నువ్వే చూసుకో. హల్లెలూయా. నువ్వు ధన్యత పొందుకోవాలంటే భయము భక్తి ఉండాలి నీలో. కొంతమంది భక్తికి ఉదయం లేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి ఇంకా దేవుడితో గడుపుతుంటారు, దేవుడితో జీవిస్తున్నారు. కానీ ప్రభు అంటే భయం ఉండదు. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు, నేను ప్రభుతో గడుపుతున్నాను అంటారు, హ్యాపీగా ఉంటారు. ఉన్నట్టు తప్పులేదు. కానీ భయము కూడా నీలో ఉండాలి. ఏ భయము? ప్రభు నాతో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నాతో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ప్రభు నాతో ఉన్నప్పుడు నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల, నాకు బిడ్డల పట్ల నా నోరుని జారకూడదు. ప్రతి విషయంలో భయం కనపడాలి. ఒక మాట బయటకు వచ్చిందని భయపడాలి. నీ ఎదుటి ఎవరున్నారో? పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. నీ ఎదుటి ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోరును కాచుకుంటే నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. నీ నోరును కాచుకుంటే నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. అందుకే పేతురు పత్రికలో ఉంటది, జీవమును ప్రేమించేవాడు, అంటే ప్రాణమును ప్రేమించేవాడు మంచి దినాలు చూడాలంటే చెడ్డదాన్ని పలకుండా తన నాలుగుని కాపాడుకోమని ఉంటది అన్నమాట. హల్లెలూయా. మంచి దినాలు కావాలంటే నోరు మంచిగా ఉండాలి, జాగ్రత్త, భయం ఉండాలి. అమ్మో, నేను కాని మాట పలికిస్తాను, నన్ను దేవుడు చూస్తున్నాడే. నేను కాని పని చేస్తున్నాను, దేవునికి విరోధమైన పని చేస్తున్నాను, దేవుడు చూస్తున్నాడే. దేవునికి విరోధమైన పని చేస్తే నా దేవుడు నన్ను చూసి నన్ను లెక్క అడుగుతాడే. భయం ఉందా నీకు? దేవుడు నన్ను చూసి ఒక దినాన్ని, ఆయన తీర్పు దినాన్ని నేను ముందు నిలబడినప్పుడు, నన్ను అడిగినప్పుడు నాకు సమాధానం ఏం చెప్పగలుగుతున్నాను? భయం ఉందా నీకు? భయం లేకుండా, భక్తి లేకుండా వచ్చేసి జీవించేస్తాను. కానీ గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయము ఎంత ముఖ్యమో భక్తి అంత ముఖ్యం. భక్తి ఒకటి ఉంటే సరిపోదు, అలాగే భయం ఒకటి ఉంటే సరిపోదు. భయపడాలి, చేసే పనులు భయపడాలి, భయం ఉండాలి నీకు. భయం అంటే ఏ భయం? ఒక దయ్యాన్ని చూస్తే భయపడతావు, భూతాన్ని చూస్తే భయపడతావు, సీమను చూస్తే భయపడతావు, పాముని చూస్తే భయపడతావు, పందిని చూస్తే భయపడతావు, పులిని చూస్తే భయపడతావు. ఈ భయాలు కాదు, ఇవన్నీ యేసయ్య దగ్గర ఏమా పనిచేయవు. హల్లెలూయా. ఈ భయం కాదు అడిగింది. ఏ భయం అంటే దేవుడు చూస్తున్నాడని భయం నీలో ఉండాలి. అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చి ఈరోజు పండుగ కదా సినిమాకి అంటే నువ్వేం చెప్పాలి తెలుసా? ఆ ప్రభు నన్ను చూస్తున్నాడు, నాకు లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాలి నువ్వు కరెక్ట్గా. ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కనులట ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాయి. అవి మంచి వారి మీదను చెడ్డవారి తెలుసా? ఆయన కన్నులు ప్రతి ఒక్క మనిషిని చూస్తూ ఉన్నాయి.
ప్రతి ఒక్క బిడ్డని చూస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవుడు భయపడేవాడు. ఇగో నేను వెళ్ళొద్దని దగ్గరికి వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళొద్దని దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అది నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి నన్ను అడుగుతాడు, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి దేవుడు అడిగితే. సాధారణ ఒక భర్త అంటాడండి భార్యని, అమ్మా వాడికి వెళ్ళొద్దు. ఎందుకంటాడు? అది మంచి ప్లేస్ కాదు. ఒక తండ్రి కుమారుని అంటారే, నాన్న నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది మంచి ప్లేస్ కాదు. ఎందుకు? కుమారుడు పాడైపోతాడు. తల్లి అంటదే కుమారుని, పాడైపోతాడు అక్కడికి వెళ్తే. వాడు భయం కలిగినోడైతే తల్లిదండ్రుల మాటని వెనక్కి వస్తాడు. అవునా కాదు? భయం లేనోడైతే చెప్పొచ్చోలే చాలు కానీ అని చెప్పి వెళ్తాడు. ఎవడు తీసుకుని గోతులో దేవుడు కూడా చెప్తాడు, మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకుంటారు. ప్రతి విషయంలో ప్రవర్తన సరిగా ఉండాలి. ఎలా పడతారు కూర్చుండిపోయి, ఎలా పడతారు ప్రార్థన చేసేసి, ఎలా పడతారు ఏది చేసి అది చేసి పని చేయదో దేవుడి దగ్గర. ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి ఉంది. నువ్వు ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు పరిశుద్ధంగా ఆరాధించాలి. ఆయన పరిశుద్ధులే ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధులైనప్పుడు నువ్వు పరిశుద్ధంగా నడుచుకోవాలి. మాటలో నీతి ఉండాలి, చూపులో నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నడవడికలో నీతి ఉండాలి, కూర్చుండటంలో నీతి ఉండాలి. ప్రతి విషయంలో యథార్థమైన బ్రతుకు ఉండాలి నీలో. ఆయన చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పోతా ఉన్నా ఒక మామిడి చెట్టు పుల్లు గాసేసింది, ఇరగ్గాసేసింది. ఈ మామిడికే తినాలనిపించింది. చూడండి చెప్తాను, మనలో చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్రలోభాలకి లోపడిపోరు. చూడండి, పెద్ద వాటికి లోపడిపోరు, చిన్న వాటికి దగ్గర పడిపోతూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక మామిడి చెట్టు కాసింది. మామిడి చెట్టు కాస్తుంటే చాలా మంది దాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇసిరిపోయి కొట్టుకొని తింటున్నారు. తిన్నప్పుడు నువ్వు అదే మార్గంలో వెళ్తూ ఉంటే నీకు సడన్గా తినాలనిపించింది మామిడికి. నువ్వేం చేయాలి? అడిగి కదా. చాలా మంది అది చేస్తారు. ఈరే బాటలో నడుస్తున్నారో కానీ నీకు గుర్తుంటుందా దేవుడు నన్ను చూస్తున్నాడని? ఒకసారి మా పొలానికి వెళ్తా ఉన్నా. పొలానికి వెళ్తుంటే ములక్కాల చెట్టు ఇరగ్గాసేసింది. ఇలా భూమికి అలబడిపోయి ఇరగ్గాసేసింది. చాలా మంది దాన్ని ఏం చేస్తున్నారు, దొంగతనాన్ని తెంపేస్తున్నారు. తెంపుతున్నారు. దొంగతనం తెంపుతూ ఉంటే నువ్వు రెండు తెంపుకోరా, నా పక్కనున్నాడు సలహా రెండు తెంపుకోరా, సాంబార్లోకో కూరలో పనిచేస్తే భలే ఉంటాయి, కావాలి గొప్ప టేస్ట్ వస్తాయి. దొంగతనం చేసినవి కొనుక్కోండి చేది అనిపిస్తుంది. అవునా? నిజమే కదా? కొనుక్కుంటే చేదు, అవి దొంగతనం చేసి అబ్బా గొప్ప టేస్ట్ భలే ఉంటాయి. కొనుక్కోకుండా వస్తాయి కదా, ఫ్రీగా వస్తాయి కదా. అందుకని ఏం చేస్తారా, తీసి వండుకొని తిని బాగుంటాయి అంటారు. నేను అన్నాను, సత్యవారు నాకు తీసుకున్నాను, నాకు అవసరంలా. ఉదయాన్నే టిఫిన్ తిన్నాం. చిన్న విషయాలంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి కూడా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. టిఫిన్ కొట్టుకు వెళ్తే 220 రూపాయలు బిల్లు అయింది మాది ఉదయాన్నే. ఆవిడ 210 లెక్కేస్తుంది. అప్పుడు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత 210 ఇచ్చేయండి అంటే నేను డబ్బులు తీసిస్తే మరొకసారి నువ్వు రిపీట్ చేసుకోమ్మా ఎవరికైనా ఇచ్చావు అని రిపీట్ చేసుకొని మొత్తం అంతా లెక్కేస్తే 220 రూపాయలు అయ్యాయి. అప్పుడు నేను చెప్పాను, ఆ 10 రూపాయల కోసం కష్టపడతావా? ఆ 10 రూపాయలు నీకు ఎలాగొస్తాయి? ఒక కస్టమర్ దగ్గర 10 రూపాయలు వదిలేసావంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్తే, అలాగే ఎన్నోసార్లు కొన్ని వందల మంది చెప్పుకుంటాను. చెప్తే మీలాంటి వాళ్ళు ఉంటే బాబు మనకి అంత హ్యాపీగా చక్కగా బ్రతుకుతాం. హల్లెలూయా. నీకు ఇంకో విషయం చెప్తాను. ఒక దైవజనుడు ఉంటట, టీ తాగాడట. చూడండి, దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ. లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గమనించుకో, దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని విశ్వసించు. ఒక దైవజనుడట ఒక 3-4 కార్ల మీద వచ్చి ఒక టీ కొనుక్కున్నాడట. ఆయన పేరు ఏదో మంచి పేరు ఉంది కానీ మర్చిపోయాను. టీ కొనుక్కున్నాడట.
టీ కొనుక్కొని తాగేసి ఆ దైవజనుడు అంటే పెద్ద దైవజనుడు అంటే అసలు ఖాళీ ఉంటుందా? ఈలే ఇస్తారు. ఇప్పుడు నేను వస్తే మీరు ఏం చేస్తుండ్రు? టీ ఇచ్చి వాటర్ బాటిల్ ఇస్తాను, నీకు అసలు కింద దిగకుండా చూసుకుంటున్నాను. మరి ఆ స్థితిలో ఉన్న దైవజనుడు అసలు కింద దిగనేస్తారు? దిగనెవరు? ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యారు టీ తాగట తాగేసాడు, పదండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ దైవజనుడు ఒక 350 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే ఆ 350 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆలోచిస్తూ ఉన్నాడట, ఈ టీకి డబ్బులు ఇచ్చారా లేదా అని చూస్తుంటే అప్పుడు ఎవరైతే టీ తెచ్చారో రే అన్నాడు. అడిగితే అయ్యారు చెప్పండి అంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు టీకి డబ్బులు ఇచ్చావా అంటే అయ్యో మర్చిపోయినాయి. ఎక్కడ? 350 కిలోమీటర్లు దాటిపోయారు వీళ్ళు. అయ్యో మర్చిపోయినాయి గారు అన్నాడు. అంటే నువ్వు ఎలా మర్చిపోతే ఎలాగరా, అది బండి వెనక తిప్పండి అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు తెలుసా? 10 రూపాయలు టీ ఇవ్వండి, 10 రూపాయల టీ గురించి 10,000 డీజిల్ ఖర్చు అవుతుంది ఇల్లు వస్తే. ఎంత అవుతుంది? మళ్ళీ టైం కూడా సరిపోదు, మనం ఎక్కడికి వెళ్ళాలి కదా అంటే అప్పుడు ఆయన అన్నాడట, 10 రూపాయలు టీ అని నువ్వు చూస్తున్నావు, అందులోనే దేవుడు నాకు లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఒక రోజు వస్తుంది, అది నేను ఆయన దగ్గర ఎదుటి చెప్పాలి కాబట్టి వెనక్కి చెప్పండి వాళ్ళు అన్నాడు. చెప్పండి కొట్టారు. నువ్వు ఏ విధంగా అయితే భయపడుతూ ఉంటావు, దేవుడు ఉన్నాడని భయపడాలి. చూసి నమ్మేవారి కంట చూడక నమ్మేవారు ధన్యుడు అన్నాడు దేవుడు. ఎవరిని అన్నాడు? చూసి నమ్మేవారి కంట చూడక నమ్మేవారు ధన్యుడు. నువ్వు చూసావు ప్రభుని? ఇక్కడ ఎవరైనా నువ్వు చూసారా? మనం ఎవరిని చూస్తున్నాం? ఆయన వాక్యం చూస్తున్నాం. ఇదే దేవుడు అండి, ఇదే దేవుడు, ఈయనే దేవుడు. ఆది అందు దేవుడు వాక్యమే ఉండును, వాక్యమే దేవుడై ఉండును, దేవుడే వాక్యమై ఉండును. ఇదే దేవుడు. దాంట్లో ఉన్న సత్యాన్ని పాటిస్తే చాలు. హల్లెలూయా. నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ ధన్యత అంటే చాలా మంది భయము భక్తి అంటే భయపడుతూ ఉంటారు ప్రతి విషయం. తమ్ముడు ఆటో వేసుకెళ్తాము, ఆ టికెట్ అనుకోకుండా కొంతమంది లేడీస్ ఎక్కారు, అంత అర్థం అవడం చెప్తాను మీకు. ఇలాంటి చిన్న పొరపాట్లు అండి, చిన్న పొరపాట్ల వల్ల ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక మెట్లు ఉన్నాయి, మెట్లకి అప్పుడే ప్లాస్టింగ్ చేశారు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ పైకి వెళ్ళాలి, దాన్ని ఇలా మడతావు, అచ్చు పడిపోదు. ఇల్లంతా నీట్గా చేసుకున్నాం, కానీ అచ్చు ఎలా కనబడుతుంది? 10 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నావు, కానీ ఒక మచ్చ కనబడుతుంది దూరుగాను. ఎలా కనబడుతుంది? అసహ్యంగా కనబడుతుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తావు? అది చేసుకోవాలి. చప్పట్లు కొట్టాలి. సింపుల్. అదే చేసుకోవాలండి మనం, అదే చేసుకోవాలి. చిన్న మచ్చలు, చిన్న డాగులు ఉంటాయి. నువ్వు పెద్ద పొరపాటు ఏం చేయవు, పెద్ద పొరపాట్లు ఏమి చూసి చూడండి. చిన్న పొరపాట్లు అయ్యే నీ ప్రాణాలు ముగ్గురేస్తాయి, అయ్యే నీకు ఇబ్బంది పెడతాయి, అయ్యే నీకేం చేస్తాయి తెలుసా? సరైన మార్గంలో నడిస్తే దారిని తప్పిస్తావే. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు ధన్యురాలు కనబడితే భయముతో భక్తితో ఆరాధించు ప్రభు. అలాగే తెలుసా? ప్రభా నా ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతున్నానయ్యా, నాడు ఆడుకో ప్రభు అనేది బ్రతిమలాడుకోవాలి ప్రభుని. యేసయ్యా నేను వచ్చాను, నా ప్రార్థన వినే, నాకు జవాబు ఇచ్చే అంటే కుదరదా? చాలా మంది ప్రార్థన ఎలా ఉంటుందంటే గర్వంతో చేస్తారు ప్రార్థన. ఏం చేస్తారు? ప్రభా నేను వచ్చాను ప్రభా, నీ నామం పేరట వచ్చాను, ఇప్పుడే దేవుడు ముట్ట ప్రభు అంటే పనిచేయదు. నాలో ఏం లేదయ్యా, నేను జీరో. నా ప్రభా నీవు నాతోనంటే నేను హీరో. నీవు నాతో ఉండు, అప్పుడు నా గౌరవం పెరుగుతుంది.
అప్పుడు నాకు మర్యాద పెరుగుతుంది. అవునా కాదు? హల్లెలూయా, హల్లెలూయా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడు, నువ్వంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చాడు? అప్పుడు నిర్మల అక్క ఇంటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడు. నిర్మల అక్క ఇంటికి వెళ్తే ఒకడు కాదు, మొత్తం రాష్ట్రం అంతా వద్దన్నా సరే నీకు 10 లక్షలు ఇస్తున్నా ఒక మాట మాట్లాడి ఏమన్నా. అవునా? అప్పుడు వరకు నిన్ను ఎవరో తెలీదు. ఆయన వచ్చాక ఏం పెరిగింది? నీకు విలువ పెరిగింది, మర్యాద పెరిగింది, గౌరవం పెరిగింది. అలాగే యేసయ్య నీ జీవితంలో ఉండి పెరుగుతుందమ్మా గౌరవం, మర్యాద, విలువ. హల్లెలూయా. మరి యేసయ్య లేకుండా ఏం బ్రతుకండి? బ్రతుకు యేసయ్య లేకుండా ఏం బ్రతుకు? యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా పాదము తడబడకుండా అని ఒక భక్తుడు పాడాడు. నడిపిస్తే, ఆయన నడిపిస్తే నువ్వు గమ్యానికి డైరెక్ట్ చేరగలుగుతావు. నడిపించకపోతే మయ్యాన్ని ముడిగిపోతావు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, యేసయ్యతో ఉంటే నువ్వు ధన్యురాలివి. హల్లెలూయా. యేసయ్యతో ఉంటే నువ్వు ధన్యుడివి. వాక్యం అర్థం చేసుకో, నువ్వు ధన్యురాలివి. కాబట్టి నువ్వు దేనికి కృంగిపోకూడదు? శ్రమలకి, బాధలకి, కష్టాలకి, ఇబ్బందులకి రానే యేసు రక్తమే చే నిలబడతా. సమస్య గడ్డుగా నేను నిలబడిపోతా. ఇప్పుడు ఇది గోడ అవతలకి ఒక వాల్ ఉందండి, గోడకి ఒక కన్నం ఉంది, గోడకి ఒక కన్నం ఉంది. అర్థం చేసుకోండి, గోడకి ఒక కన్నం ఉంది. అవతల నుంచి విపరీతమైన గాలి వస్తుంది. కన్నంలోంచి ఏమొస్తుంది? సౌండ్ వస్తూ గాలి వస్తుంది. దీనివల్ల నీకేమవుతుంది? డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా కదా? దాన్ని నువ్వేం చేయాలి కదా? సమస్య కూడా అంతే, మూసేయాలి సమస్యని. హల్లెలూయా. సమస్యకు అడ్డుగెలిపి నిలబడిపో. సమస్య గోడ అయినప్పుడు దానికి అడ్డుగెలిపి నిలబడిపో. సమస్య నీ దగ్గర రాదు. హల్లెలూయా. నిజం. చిన్న చిన్న పాయింట్స్ మీకు చెప్తున్నా. దేవుడు మాట్లాడుతున్నా, నాకు కూడా ఈ విషయాలు తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నా. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేయబడతావు. నువ్వు ధన్యురాలివి. చాలామంది 10 లక్షల ఆస్తుంటే ధన్యురాలు. బా, ఎప్పుడు చూడలేదు అంత మంచి నక్లీసు. ఏటట ఎప్పుడూ చూడలేదు అంత మంచి నక్లీసు. మొన్న ఒక వీడియోలో ఒక యాంకర్ గురించి చెప్తున్నట్ట, ఆవిడ వేసుకునే చీరలోనట 24 గోల్డ్ అట కలిసి ఉంటుందట చీరలోని. యాంకర్ ఎవరు? యాంకర్ 24 గోల్డ్ ఏదన్నా అంటారు, 24 క్యారెట్ గోల్డ్. ఓకే, చీరలో కలిసి ఉంటుందట. చీరలోనే ఆ చీర ఇప్పుడు వేసుకుంటుంది. ఆవిడ దాన్ని కదా దేవుని నమ్ముకున్నానైనా, ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడట్లా. దేవుని నమ్ముకున్నానైనా, దేవుని నమ్ముకున్న వాళ్ళు కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు ఎవరి గృహంలో అయితే ఉంటారో వారు మాత్రమే ధన్యులు. ఏమర్రా, అర్థమైంది మాట మీకు? హల్లెలూయా చెప్పండి. యేసు రక్తమే చే. హల్లెలూయా. వినాలి, వినాలి. వదిలి చూసారు అలా ఉంటాను. ఎక్కడ చెప్పాను? హల్లెలూయా. కాబట్టి మనం ధన్యులమా ధన్యులం కదా? అవునా? ధన్యులం కదా? మరి ఎందుకు బాధపడతావు? ఎందుకు చింతిస్తావు? ఎలాగో నన్ను ఎవ్వరూ లేపొద్దు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవద్దు,
ఎప్పుడో నాకు ఇష్టమైనప్పుడు తింటాం, ఎప్పుడో నాకు ఇష్టమైనప్పుడు ఉంటాం, నా ఊసి ఎవడో తేకండి. ఇదా ఇదా కావాల్సింది? ఇది కావాల్సిందా? ఎందుకంత బాధపడిపోతావు? ఎందుకంత చింతిస్తావు? రానే, ఎన్నో వస్తాయో రానే. సమస్యను ఎప్పుడు రాని రాని అన్నారు, పోనీ పోనీ అనకూడదట. రానే, ఏసు రక్తమే జయం. రానే, ఏసే నాతో ఉన్నాడు, నాకే భయం ఏంటి? ఏసు నాలో ఉన్నాడు, నాకేం భయం? నేను దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతున్నా, నాకేం భయం? నేను దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిస్తున్నా, నాకేం భయం? నువ్వు చెప్పగలగాలి, గుండెల మీద చేసుకో. ఏసు నాతో ఉన్నాడు, ఏసు నాలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నాకు భయం లేదు అన్నట్టు నువ్వు చెప్పగలగాలి. అలా ఓకరా సరిగా ఉంటా. యేసు నీలో ఉండాలని నువ్వేం చేయాలి? చెప్పగలగాలి. చెప్పగలిగే రుజువు ఉంటే అప్పుడు నువ్వు ధైర్యవంతురాలి. అంతేగాని కృంగిపోయి, ఇబ్బంది పడిపోయి, జడిసిపోయి, భయానికి ఆందోళన పడి జడిసిపోయి అప్పుడు సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులకి వస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని ద్వారాలు మూసివేయబడిపోయినా ఖచ్చితంగా నీ కొరకు ప్రభు ఒక ద్వారం తెరిచి ఉంచుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా 100, ఇది 100% వాస్తవం. ఖచ్చితంగా అన్ని ద్వారాలు మూసివేయబడిపోయాయి, నువ్వు వెళ్ళడానికి అన్ని మూసివేయబడిపోయాయి. కానీ ఇటే కాదు దారి, అట్టి కూడా చూపించగలదు. హల్లెలూయా. చూపించగలదండి. ఎందుకు భయపడిపోతావు? ఎందుకు చింతిస్తావు? ఎందుకు ఆలోచన పడిపోతావు? యేసు నాలో ఉన్నాడని నువ్వు నమ్మాలే. నమ్మిని ఎడల ఆయన మహిమేంటో చూడగలుగుతావు. హల్లెలూయా. నమ్మితే ఉంటుందండి. నమ్మితే నాలో యేసయ్య ఉన్నాడు, నాతో యేసయ్య ఉన్నాడు, నా కుటుంబంలో యేసయ్య ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, నాకు వేదం లేదు, నాకు చింత లేదు, నాకు బాధ లేదు, కష్టాలు లేదు. యేసు నామములో అన్ని కొట్టుకుపోతాయి అంతే. ఏదో ఒక రోజు సునామీ వచ్చినట్టు రాపోదు. యేసయ్య మొత్తమాన్ని అన్ని నీటిలో కొట్టుకొని పోతాయి అంతే. కానీ అప్పుడు దాకా ఏం చేయాలి? నిలబడాలి. నేను నిలబడతాను ప్రభు అని తీర్మానం తీసుకురా. ఈరోజు నేను నిలబడతా. ఎన్ని సమస్యలు వచ్చినా జయిస్తా, ఎన్ని కష్టం వచ్చినా జయిస్తా, ఎన్ని బాధలు వచ్చినా జయిస్తా. ఇవన్నీ తెచ్చినాడు ఎవడో? మరి ఆడిని చూసి నువ్వెందుకు భయపడిపోతావు? యేసయ్య నీతో ఉంటే నువ్వెందుకు భయపడిపోతావు? హల్లెలూయా. యేసయ్యతో నువ్వు ఉంటే నువ్వెందుకు భయపడిపోతావు? నాకు అర్థం కావట్లా. ఏం చేస్తారండి? నీ ప్రాణం తీసేస్తారా? లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను ఏమైనా చేస్తారా? ఏం చెయ్యరు. అప్పుడున్నోడికి అయితే 2 సీవేట్లు ఆడతారు, పోతాడు. మన మిరాకిల్ జరగలేదా అన్ని జీవితంలో? వాళ్ళందరూ ఇబ్బంది పెట్టలేదా? తనే ఇబ్బంది పెట్టినప్పుడు 2వ రోజు ఏమైంది? ఆలే వచ్చి బాబోబో నీకు ఒక నమస్కారం, మీ దేవుడు గొప్పడు బాబోయ్, మీ దేవుడు గొప్పడు బాబోయ్, మీకు నచ్చినప్పుడు ఇవ్వండి బాబు, మీ దగ్గర డబ్బులు అప్పు ఉంటే అప్పుడు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి అన్నారంటే అర్థం ఏంటి? యేసు నీతో ఉంటే ఎందుకు భయం? దేనికి భయపడిపోతున్నావు? తినడానికి భయమే, ఉండడానికి భయమే, కష్టపడడానికి భయమే, ఇష్టపడడానికి భయమే. అన్నిటికీ భయం 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 అంటే భయముని మీద తెచ్చుకోకండి. భయపడుట వలన ఉరువచ్చునని బైబిల్లో రాయబడింది. యోబు గ్రంథంలో ఉంటుంది. నేను బహుగా దేని వరకు అయితే భయపడుతున్నావు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉంటుంది. 23, 25 వచ్చింది. చూడండి ఒకసారి. యోబు గ్రంథం యోబు గ్రంథం 3:25. ఆయన సేనలను లెక్కింప శక్యమా? కాదు. 3 యోబు గ్రంథం 3వ అధ్యాయం 25 వచనం.
3వ అధ్యాయం ఏది వచ్చినని ఆ, నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించిన చూడండి 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 పైకి ఎత్తారు తాళ్ళు. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నా మీదకి వచ్చినది. ఏది? నన్ను రాత్రిపూట దెయ్యం నొక్కేస్తుంది బాబాయ్, నొక్కేస్తుంది బాబాయ్, నొక్కేస్తుంది బాబాయ్, మొన్న అంతండి ఒక ఆయన నొక్కేస్తుంది బాబాయ్, నొక్కేస్తుంది బాబు ప్రాణం బాబా బాబా. అది ఖచ్చితంగా నొక్కేస్తుంది. ఎందుకు? భయపడిపోతావు, నువ్వు ఊహించేసుకుంటావు ముందుగా. ఊహ ఏం తెలుసా? నిజమవుతుంది కొన్నిసార్లు. ఊహ ఏమవుద్ది? కొన్నిసార్లు నిజమవుతుంది. ఒంటరిగాను అడుగు ప్రాంతంలో నడిచేయాలండి ఇలాగా పొంగన పడుతుందేమో, పొంగన పడుతుంది అనండి, అదే వస్తుంది. నిజమండి, ఊహించకూడదు అసలు, దాన్ని పట్టించుకోకూడదు. నువ్వు దేని కొరకు అయితే బహుగా భయపడతావు అదే నీ మీదకి వచ్చేస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్తా ఉంది. అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు అది వచ్చేస్తారేమో, ఇంటి మీదకి వచ్చి గోల్ చేసేస్తారేమో, నాన్న ఇబ్బందులు పెట్టేస్తారేమో, నాన్న బాధలు పెట్టేస్తారేమో, నాన్న కష్టాలు పెట్టేస్తారేమో. ఎలా సమాధానం చెప్పాలి? ఏం బాధపడాలి బాబోయ్? నన్ను ఏం చేయాలి ప్రభా, నువ్వే కాచి కాపాడాలి. ఎప్పుడు ఇవన్నీ అనేసుకున్న తర్వాత అవునా? ఇవన్నీ అనేస్తాం ముందు. ఏమని? ప్రభా నువ్వే కాచి కాపాడాలి తండ్రి, ఉదయాన్ని వచ్చేకపోతారు కూడా బాబా, ఈజీగా ఏం చేయాలి బాబు, మా దగ్గర ఏమి లేవంత తిడతారు బాబు. ఏ సామాను అడిగిపోతారు, లేకపోతే బంగారు గిన్నె అడిగిపోతారు ఇంట్లోది. ఉన్నాయి బంగారు గిన్నెలు, ఏదో అడిగిపోతారు బాబా, ఏం చేయాలి బాబా? అవి కాదు, ముందు మేలే జరగని కీడే జరగని ఏం చెప్పాలి? హల్లెలూయా. నువ్వు చేసేది ఏముండదు ఇంకా అక్కడ, నీ పాత్ర ఇంకా అక్కడతో అయిపోయింది. నువ్వు చేసేది ఏముండదు. ఏం చేయాలి అప్పుడు? శాతనైన ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో లేదా? ఒక ఆవిడ విపరీతమైన అప్పులు అయిపోయింది. విపరీతమైన అప్పులు అయిపోతే ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళి బాధపడితే ఎలీషా ఏమంటాడు? ఇంట్లో నీకు ఏముందో తీసుకురా అంటే, కొంచెం నూనె ఉంది, అయితే ఇంట్లో ఉన్న పాత్ర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకుంటే అందులో కొంచెం కొంచెం పోసుకొని ప్రార్థన చేయి. ఏమైపోద్ది? మొత్తం నూనె వచ్చేస్తా. హల్లెలూయా. ఇది అమ్ముకొని అప్పు తీర్చుకో. చూపించడు లేదు మార్గం దేవుడు. మరి ఎందుకు భయపడిపోతావు? భయపడటం వలన నీ మీదకి అదే వస్తుంది. మా ఇంట్లో దయ్యం ఉంది బాబు, పాస్టర్ బాబు రా బాబు, మా ఇంట్లో దయ్యం ఉంది, నిద్ర పట్టలేదు బాబు, రాత్రి పూట ఇబ్బంది పెడేస్తుంది బాబు, మా ఆయన తాగించినట్టు చేసేస్తుంది బాబు, ఆడు నా హింసలు పెడేస్తుంది బాబు. రానే ఎంతవరకు నిలుస్తాడండి? నువ్వు ప్రార్థనకు వస్తున్నా ఏదో ఒక రోజు చేసే నీతో వస్తాడు అక్కడికి. ఏదో ఒక రోజు చేసేయా. నువ్వు నమ్మకంగా ప్రార్థనకు వస్తూ ఉంటే ఏసయ్య అక్కడే ఉండిపోతాడు అంటున్నా. నీతో వస్తాడు, నీతో వచ్చి ఆ సాతాను ప్రభావాన్ని ఏసునామలు గద్దేస్తాడు అంతే. ఆమేన్. ఆడు ఉండడు, అప్పుడు ఎవరికి గెలుస్తారు? నీ ప్రార్థన ఊరికనే పోతాయో, నువ్వు మందిరం రావడం ఊరికనే పోతాయి. ఏ సమస్య బట్టి రాని బాబు, ఈరోజు మందిరానికి ఎన్న తలకాయ పనిచేయండి బాబు, పనిచేయండి. నిజంగా పని చేయదు తెలుసా, నిజంగా పని చేయదు. అంటే బాగుంది నేను ఇదే కదా చెప్పినాను, ఇక్కడ ఉండు ఏ పేదలకి వెళ్ళి ఏమవుతుంది నీకు, ఉండు అలాగుండు నేనేం చెప్తుంది, ఉండు అలాగుండు. నేను వద్దని చెప్పినప్పుడు నానియాలి కదా, నేను ఎత్తాను నీకేం కావాలో, ఆడంతా నేను ఎత్తాను నీకేం కావాలో. అలాగుండాలి. నేను సోమరిపోతం చేతుడు ఒకేసారి పేరు తీసుకెళ్తాడు అంతే. ఆడి పని చేసుకుని పోతాడు. హల్లెలూయా. గమనించు, నువ్వు ధన్యురాలు అనబడితే దేవుని ఎదుట భయము భక్తి కలిగి జీవించు. ధన్యురాలు అనబడితే, ధన్యుడు అనబడితే దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా జీవించు, నమ్మకంగా ఉండు.
నీ జీవితం అద్భుతంగా కడతాడు దేవుడు. అద్భుతంగా కడతాడు దేవుడు. అద్భుతంగా నీ జీవితం నేర్చేస్తాడు దేవుడు. అద్భుతంగా దేవుడు నీ జీవితం ఫలింపజేస్తాడు. అన్న దేవుడు నెరవేర్చే దేవుడు కాదనుకుంటున్నారా? ఏ దేవుడు నోటైతే మాట అయితే వస్తుందో ఆ దేవుడే అని నెరవేర్చే దేవుడు మా యేసయ్య. లోకంలో ఎవరైనా నెరవేరుస్తారో నెరవేర్చారో తెలియదు, కానీ నాకు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడంటే నెరవేరుస్తాడు. చింతించుకో, బాధపడకు, కృంగిపోకు, వేదన చెందుకో. నువ్వు ఇంకా దుఃఖంలోనే ఎక్కువ దేవుని స్తుతించాలి. ఇంకా నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని ఎక్కువ స్తుతించాలి. ఇంకా నీకు కన్నీరికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా దేవుని ఎక్కువ స్తుతించాలి. ఇంకా నా ప్రార్థన తక్కువైపోయిందేమో, ఇంకా నా భక్తి తక్కువైపోయిందేమో, ఇంకా నా ప్రార్థన జీవితం ఇంకా తగ్గిపోయిందేమో, ఈ సమయంలోనే నేను లేచి ఎక్కువ ప్రార్థన చేయాలన్నట్టు తీర్మానం నీలో ఉంటే అప్పుడు దానికి జయం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు జయం. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతావు, బాధ చెందుతూ, వేదన చెందుతూ, అప్పుడు ఆయన అంటాడు, అయ్యో నా బిడ్డకి ఇంతవరకు తీసుకొచ్చింది ఎందుక, ఇంతవరకు ఈ స్టేజ్ ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చింది ఎందుక, ఇంతవరకు నేను నడిపించింది ఎందుక, ఇదేటి కృంగిపోతా ఉంది, ఇదేటి వేదన చెందుతూ ఉంది, ఇదేటి బాధపడుతూ ఉందని చెప్పేసి ఆయన కృంగిపోతాడు నీకు బదులుగా. నీకు బదులుగా ఆయన కృంగిపోతాడు, నీ బదులుగా ఆయన ఇబ్బంది పడతాడు, నీ బదులుగా ఆయన ఏడుస్తూ ఉంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు, వేదన చెందుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. నీ బదులుగా గమనించు, గుర్తించు, నువ్వే పొజిషన్లో ఉన్నావు, నువ్వే పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు. ఒకసారి నువ్వు గమనిస్తే నువ్వు ధన్యుడివా, ధన్యురాలు కావా? నువ్వు భయంతో ఉన్నావా, భక్తితో ఉన్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకుంటే ఈ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రేమైనటువంటి బిడ్డ, దేని విషయంలో నువ్వు చింతించుకో, దేని విషయంలో బాధపడిపో. ఎంత అయితే నీకు వేదనకరమైన పరిస్థితి వస్తుందో అంత ఎక్కువ రెట్టింపు భక్తి చేయి, అంత ఎక్కువ రెట్టింపు దేవుని హెచ్చించు, అంత ఎక్కువ రెట్టింపుగా దేవుని ఆరాధించు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. నీ సమస్య దగ్గర నీ ప్రార్థన తక్కువగా ఉందేమో, నీ సమస్య దగ్గర నీ ప్రార్థన ఇంకా తగ్గిపోయిందేమో, నీకున్న సమస్యను బట్టి ఆ సమస్య పెద్దదిగా కనబడి ప్రార్థన తక్కువగా కనబడుతుందేమో. నువ్వు అప్పుడు ఏమనుకోవాలో తెలుసా? అయితే సమస్య ప్రార్థన కంటే ఎక్కువ, కాబట్టి సమస్య తక్కువ అవ్వాలి, ప్రార్థన ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేయి, అప్పుడు నీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించండి, దేవుడి మాటలు ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు గొప్పగా తన యొక్క నామ మహిమార్థంగా వాడుకున్నాను. ప్రార్థన చేసుకుంటాం.